బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న జగదీప్ ధన్కర్ ఆకస్మిక రాజీనామా వల్ల ఖాళీ అయిన ఉపరాష్ట్రపతి స్థానాన్ని భర్తీ చేయడానికి ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. దీనికి సంబంధించిన తాజా ఉత్తర్వులను కేంద్ర ఎన్నికల కమిషన్ జారీ చేసింది. ఉపరాష్ట్రపతి పదవికి సెప్టెంబర్ 9న ఎన్నికలను నిర్వహించనున్నట్లు ఇదివరకే ప్రకటించింది ఈసీ. దీనికి సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీంతో నామినేషన్ల ప్రక్రియ లాంఛనంగా ప్రారంభమైంది. నామినేషన్లను దాఖలు చేయడానికి చివరి తేదీ ఈ నెల 21, 22 నామినేషన్ల పరిశీలన జరుగుతుంది. అభ్యర్థులు 25 లోపు తమ నామినేషన్లను ఉపసంహరించుకోవచ్చు. సెప్టెంబర్ 9న పోలింగ్ ఉంటుంది. ఇక 21వ తేదీలోపే ఎన్డీఏ, ఇండియా కూటములు తమ అభ్యర్థులను ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జగదీప్ ధన్కర్ ఆకస్మిక రాజీనామా వల్ల ఖాళీ అయిన ఉపరాష్ట్రపతి స్థానాన్ని భర్తీ చేయడానికి ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. దీనికి సంబంధించిన తాజా ఉత్తర్వులను కేంద్ర ఎన్నికల కమిషన్ జారీ చేసింది. ఉపరాష్ట్రపతి పదవికి సెప్టెంబర్ 9న ఎన్నికలను నిర్వహించనున్నట్లు ఇదివరకే ప్రకటించింది ఈసీ. దీనికి సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీంతో నామినేషన్ల ప్రక్రియ లాంఛనంగా ప్రారంభమైంది. నామినేషన్లను దాఖలు చేయడానికి చివరి తేదీ ఈ నెల 21, 22న నామినేషన్ల పరిశీలన జరుగుతుంది. అభ్యర్థులు 25 లోపు తమ నామినేషన్లను ఉపసంహరించుకోవచ్చు. సెప్టెంబర్ 9న పోలింగ్ ఉంటుంది. 21న ఎన్డీఏ, ఇండియా కూటములు తమ అభ్యర్థులను ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది.